ఎందుకంటే మనందరం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమ్మఒడి ఇచ్చారు, చేయూత, ఆసరా, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే సాచురేషన్ మోడ్లో పెన్షన్స్ ఇవన్నీ కూడా టెన్షన్గా డేట్ ఇచ్చి మరీ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కూటమి అనేది ఎన్నికలకు ముందు అంతకంటే ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు. అసలు సంవత్సరంన్నర ముందే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పథకాలు ప్రవేశపెట్టారు. ఒక మేనిఫెస్టో పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లారు. మళ్ళీ ఒకవేళ మహిళలు నమ్మరేమో అని చెప్పేసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేసి ఇంటింటికి వెళ్ళి మహిళలకి బాండ్ పేపర్స్ కూడా ఇచ్చి వాళ్ళకి నమ్మించారు. మహిళలు నిజంగా జగనన్న 99% హామీలు అమలు చేసినా కూడా ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నారు, ఈ కూటమి ఇస్తాము అని చెప్పారు కాబట్టి వాళ్ళకి నమ్మి ఓట్లు వేయడం జరిగింది. చూస్తే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాలు అయ్యాయి, మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యింది. దగ్గర నెల కావస్తూ ఉంది. ఈ పరిస్థితిలో ఈ మహిళల కోసం ఇచ్చిన హామీలు అమలుకు ఎంతవరకు శ్రీకారం చుట్టలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆందోళన చెందుతున్నారు. ఏది ప్రతి మహిళకి నెలకి 1500 ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారు? అలాగే చదువుకునే పిల్లలకి ప్రతి బిడ్డకి కూడా, స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకి కూడా 15,000 ఇస్తానన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే 3 సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము అడిగితే ఏంటి నెల అయిందే కదా, ఎందుకు తొందర అంటూ ఉన్నారు. కానీ వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? జూలై 1కే అన్ని కూడా అమల్లోకి వచ్చేస్తాయి, మొదటి నెల నుంచి అమలు చేసేస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం 2014లో అమల్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది? చాలా హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మహిళలకు తీసుకుంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు. అలాగే తీసుకుంటే 0 వడ్డీ 2016 నుంచి ఆపేయడం జరిగింది. దానివల్ల మహిళలందరూ కూడా డ్వాక్రా సంఘాలు ఎన్పిఏలుగా మారిపోయిన పరిస్థితి ఆ రోజుల్లో చూసాం. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వని పరిస్థితి. అలాగే సొంత ఇంటి కళ ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి నెరవేరుస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి నెరవేర్చలేదు, మనం చూసాం. అలాగే రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని నెరవేర్చలేదు. అప్పుడు ఇలాగా హామీలు అమలు చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు చూస్తే నెల కావస్తుంది. ఒకవేళ అమలు చేద్దామనుకుంటే దానికి ఏం చేయాలి గవర్నమెంట్? దానికి సన్నాహక సమావేశాలు పెట్టాలి, మార్గదర్శకాలు రూపొందించాలి, ఈ డేట్స్లో ఈ పథకం రిలీజ్ చేస్తామని చెప్పాలి. అవేమీ చేయట్లేదు. దాంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మీ దృష్టిలో